హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేడ్ హ్యాపీనెస్. చిన్న అప్డేట్ ఇద్దామని వీడియోకి చేస్తున్నానండి. మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. వీడియోస్ ఆపేస్తున్నాను అని పెట్టాను కదా థంబ్‌నెయిల్. వీడియోస్ ఆపేయడం లేదండి. అంటే ఛానల్ ఆపేయడం లేదు. జస్ట్ కుకింగ్ వీడియోస్ వరకు ఆపేస్తున్నాను. కుకింగ్ వీడియోస్ వరకు అంటే యూట్యూబ్‌లో కొన్ని రూల్స్ ఉంటాయి కదండీ! వాటి నార్మ్స్ ప్రకారం మనం కొన్ని వీడియోస్ అన్నీ చేయకూడదనమాట. కలిపేసి చేయకూడదంట. నాకు కూడా తెలియక నేను అలాగే స్టార్ట్ చేశాను. కానీ ఇప్పుడు తెలుసుకున్నాను కాబట్టి కుకింగ్ వరకు ఇప్పుడు చేయడం లేదండి. చేయను. కుకింగ్ వీడియోస్ ఒక్కటి మన ఛానల్‌లో రావు. ఓన్లీ మన వర్క్స్ కానీ, ఎంబ్రాయిడరీ వర్క్స్, మగ్గం వర్క్స్, స్టిచ్చింగ్, మళ్ళీ మేము వెళ్ళే ట్రిప్స్‌కి సంబంధించి గానీ, టెంపుల్స్‌కి సంబంధించి అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఫాలో అవుతూ ఉండండి. ఇదే చిన్న అప్డేట్ ఇద్దామని మీకు నేను వీడియో చేస్తున్నాననమాట. అంటే ఆహ్, నా ఛానల్‌కి ఆల్రెడీ నెగటివిటీ ఉంది. అంటే కొంచెం ఉంటుంది గదండీ! కొంతమంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటారు గాబట్టి, అలాంటి నెగటివిటీ ఛానల్ పైన ఉంది. సో, అంటే మనం టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా పెట్టుకోకూడదు గదా! నెగటివిటీ అంటే అది మనమేం చేయలేము. టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా పెట్టుకోకూడదు కదా! అని చెప్పి నేను యూట్యూబ్‌లో కుకింగ్ వీడియోస్ ఒకటి ఆపేస్తున్నానండి. నెగటివిటీలో మేము యూట్యూబ్ కోసం అని చెప్పి మేము టెంపుల్స్‌కి వెళ్ళడం లేదండి. మేము మామూలుగా ఎక్కడ ఉండే ప్లేసెస్ అవన్నీ ఎప్పుడు కవర్ చేస్తూ ఉంటాము. అది మేము పర్సనల్‌గా తెలిసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ఎక్కువ ఏ ఏ ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో ఉన్న టెంపుల్స్ అన్నీ ఆల్మోస్ట్ మేము కవర్ చేస్తాము. చూస్తామన్నమాట. అలా చేస్తున్నామే కానీ ఓన్లీ యూట్యూబ్ కోసమనే కాదండి. నేను ఛానల్ కోసమని ప్రత్యేకంగా చేయడం లేదు. వీడియోస్ అయితే కష్టపడి చేస్తున్నాను. వీడియోస్ తీయడం మనం వెళ్ళిన ప్లేస్‌లో వీడియోస్ తీయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. కొంచెం ప్రతి చోట వీడియో తీయలేము. అది క్రౌడ్ ఎక్కువున్నప్పుడు కొంచెం ఎంబరేజింగ్‌గా ఉంటుంది. సో, నేను అలాంటివన్నీ చేయలేను. కానీ యూట్యూబ్ కోసం అదైతే చేస్తున్నాను. కానీ టెంపుల్స్ కవర్ చేయడము, ఎక్కువ వెళ్ళే ప్లేసెస్‌కి వెళ్ళడం అనేది ఓన్లీ యూట్యూబ్ కోసమయితే నేను చేయడం లేదండి. నేచురల్‌గానే మేము అట్లా వెళ్తూ ఉంటాం గాబట్టి అసలు ఛానల్ పెట్టిన ఉద్దేశ్యం గూడా నేను అదేనండి. మేము ఎక్కువ ఎక్కడ ప్లేసెస్ ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో ఉన్న ప్లేసెస్ కవర్ చేస్తాం కాబట్టే మనం ఛానల్ పెట్టొచ్చు అని ఒక ఐడియా చేశాననమాట. అందుకని చేస్తున్నాము. అంటే నెగెటివ్‌గా తీసుకునే వాళ్ళు ఉంటారు గదా! అలా అయితే కాదండి. అస్సలు కాదు. మేము అలా కాదు. సో, నెగటివిటీ అయితే వదిలేద్దామండి. నేను నెగెటివ్ ఎక్కువ తీసుకోను. అంటే ఆహ్, నెగెటివ్ ఎక్కువ తీసుకోను అంటే నెగెటివ్ నెగెటివ్ ఉంటుంది. నేను కాదనను. కానీ నాకు తెలిసినంత వరకు కాన్ఫిడెంట్‌గా ముందుకు వెళ్తాననమాట. కదా ఛానెల్‌లో నెగటివిటీతో పాటు టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా పెట్టుకోకూడదు కదా మనం. 2 మెయింటైన్ చేస్తే ఛానెల్ గ్రోత్ ఉండదు. కొంచెం కష్టమవుతుంది. అందుకని నేను ఫస్ట్‌లోనే దాన్ని ఇది చేసుకున్నాను అనమాట. అందుకోసమని కుకింగ్ వీడియోస్ ఒకటి ఆపేస్తున్నాను. ఛానెల్‌లో యాజ్ యూజువల్ మిగతావన్నీ కంటిన్యూ అవుతాయి. మీ సపోర్ట్ నాకు ఇలాగే కావాలండి. అందుకే చిన్న అప్డేట్ ఇద్దామని వచ్చాను. ఎలాగో వీడియో స్టార్ట్ చేశాను గదండీ! మీకు ఎంబ్రాయిడరీ వర్క్ ఒకటి జరుగుతుంది. చాలా బాగుంది వర్క్. చూపిస్తాను. బర్డ్స్ అండి. బర్డ్స్, క్రీపర్స్, ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. వర్క్ థిక్‌గా చాలా బావుందండి. అంటే ఇంకా కంప్లీట్ అయితే ఫినిషింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయితే బావుంటుంది. అంటే లైట్‌గా కుందన్స్ కూడా పెడతాము. అండ్ ఈ ఫిల్లింగ్స్ కూడా ఫిల్ అవుతాయి గదా! ఇక్కడ, ఇక్కడ హ్మ్. పక్షికి కన్ను ఇవన్నీ ఫిల్ అవుతాయి గదా! ఈ కలర్ తోటి, గ్రీన్ కలర్ తోటి ఇంకా వస్తుంది. సో, వీడియో చేస్తున్నాను గదా! అని చెప్పి జస్ట్ చూపించేస్తున్నాను మీకు. వర్క్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎలా ఉందండి డిజైన్? చాలా బాగుంది గదా! సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక బ్లౌజ్‌కి గానీ, శారీకి కానీ దేనికైనా సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. డిజైన్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే చాలామంది కస్టమర్స్‌కి అర్థం కాదండి. అంటే ఫోటోస్ చూపిస్తాము మేము. ఆ
ఆ ఫొటోస్లో అర్థం కాదు. అంటే మనం జస్ట్ విజువలైజ్ చేసుకోవాలన్నమాట. ఇది ఈ కలర్స్తో వస్తే ఎలా ఉంటుంది అనేది మనం జస్ట్ ఇమాజిన్ చేసుకోవాలి. అలా అయితే మీరు కొంచెం డిజైన్ సెలెక్ట్ చేసుకోగలుగుతారు. చాలామంది చాలా కన్ఫ్యూజ్ అవుతారనమాట కస్టమర్స్. ఇది బాగుంటుందా బాగుండదా, ఇది ఫొటోస్లో మాకు అర్థం కావట్లేదండి అంటారు. అలా కాదు, కొంచెం ఆలోచించండి, మీకైనా తెలుస్తుంది. ఈ కలర్స్ వస్తే ఎలా ఉంటుంది అని ఒక ఊహగా మీరు ఆలోచించుకొని అప్పుడు సెలెక్ట్ చేసుకోండి డిజైన్స్. అప్పుడు మీకు తెలుస్తుంది ఇది బాగుంటుందా బాగుండదా అని చెప్పి. ఫోటోలో చూసి ఫోటోలో కలర్సే దీంట్లో వస్తాయి, ఫోటోలో వేరే కలర్స్ని మీరు చూస్తూ సెలెక్ట్ చేసుకోలేరు. ఆ కలర్స్ని మీ శారీకి తగ్గట్టుగా కలర్స్ని మీరు ఇది చేసుకుంటే సెలెక్ట్ చేసుకోగలుగుతారనమాట. ఒకసారి ఈ చిన్న టిప్ అనేది అప్లై చేయండి. మాకు కూడా అంతేనండి, ఇన్ని డిజైన్స్ ఇస్తాము, కానీ ఆ డిజైన్ బాగుందా లేదా అనేది శారీ కలర్ కాంబినేషన్ బట్టి మనం నేనైతే అలాగే ఆలోచిస్తాను. ఈ కలర్ కాంబినేషన్కి ఈ డిజైన్ ఎలా ఉంటుంది అనేది ఒక ఊహించుకుంటాను అనమాట. జస్ట్ ఈ కలర్ ఆ కలర్స్ తోటి ఏవైతే మన ఎదురుగా చూస్తున్నవి ఫోటోలో ఏవైతే కలర్స్ ఉన్నాయో అవి కాకుండా మన కస్టమర్ తీసుకొచ్చిన శారీ కలర్స్ని ఇమాజిన్ చేసుకొని డిజైన్ సెలెక్షన్ అనేది చేస్తానన్నమాట నేను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, బాగా తెలుస్తుంది మీకు కూడా ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయట్లేదండి, కొంచెం లైక్ చేయండి. లైక్ నాకు సపోర్ట్ ఇస్తుంది కొంచెం ఇంకా మంచి వీడియోస్ చేయడానికి. చూసారు కదా, తమిళ చూసి ఇంకా రాజు వీడియోస్ చేయదంట అనుకోద్దండి. కొంచెం చేంజెస్ అనమాట, చిన్న చిన్న చేంజెస్, అవి ఛానల్ గ్రోత్ కోసం అనమాట. అంటే టెక్నికల్ ఇష్యూస్ కూడా ఫాలో అవ్వాలి కదా కొంచెం యూట్యూబ్లో, అందుకని చెప్పి కుకింగ్ వీడియోస్ అవాయిడ్ చేస్తున్నాను అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.